యూట్యూబర్స్ పడే కష్టాలు అంటే జల్లికట్టులో ఉండే వాళ్ళకి ఎద్దులు పట్టుకొని వచ్చే వాళ్ళకి ఫిజికల్ గా దెబ్బలంటే యూట్యూబ్ లో మెంటల్ గా ఆ వీడియోస్ తీసి అప్లోడ్ చేసే వాళ్ళకి ఒక ఎద్దును మేపాలంటే మామూలు విషయమా? ఎంత ఖర్చు పెడతారు పండగ కంటే వాళ్ళు. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాను, డబ్బుల కోసం స్టార్ట్ చేయలేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఒక్కొక్క ఊరు నేను ఇంటర్వ్యూ చేస్తే నాకు పెట్రోల్ డబ్బులు కూడా రాదు. మీరు జల్లికట్టులో వచ్చి టయాలకి తింటారా ప్రతి ఒక్కరు? కానీ వీలైతే నచ్చినంత వరకు వీడియో ఫుల్గా చూసేదానికి అయితే ప్రయత్నించండి. వీడియో ఫుల్గా చేసి వీడియో అయితే లైక్ చేసేయండి. అట్లే వీలైనంత వరకు షేర్ చేయడం అయితే మర్చిపోద్దండి. హాయ్, హలో, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తున్నాను. ఇవాళ మనం ఎక్కడ వచ్చినామంటే జల్లికట్టు యూట్యూబర్ రన్ విత్ వినయ్ ఈ అన్ననైతే ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చినాము. ఈ అన్నకైతే ఆల్రెడీ ఒక పాత ఛానల్ అయితే ఉంది, వినయ్ ఫుడీ. ఆ ఛానల్లో కూడా జల్లికట్టు వీడియోస్ అయితే నేను చూసినాను. ఆ ఛానల్ని వదులుకొని రన్ విత్ వినయ్ అనే ఛానల్, కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఈ ఛానల్లో ఇంత సక్సెస్ పొందడానికి గల కారణాలు, అలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కావాల్సిన కొన్ని టిప్స్ ఆ అన్న మాటలోనే అడిగి తెలుసుకుందాము. హాయ్ బ్రో. అన్న, ముందుగా మీ పేరు, మీ ఊరి పేరు చెప్తాను. నా పేరు వినయ్ బ్రో, మాది ఐరాల దగ్గర పాతపాలెం. ఓకేనా? ఇప్పుడు మీకు ఆల్రెడీ వినయ్ ఫుడీ అనే ఒక ఛానల్ ఉంది కదా, దాంట్లో కూడా నేను ఆల్రెడీ జల్లికట్టు వీడియోలు అయితే మీరు పోస్ట్ చేసినది నేను చూసినాను. కొన్ని వీడియోలు అయితే 5 lakhs వ్యూస్ పోయిండాయి, కొన్ని వీడియోస్ అయితే 40K 50K వ్యూస్ దాకా పోయిండాయి, లాంగ్ వీడియోలు పోయాయి. ఇట్లా పోయిండే క్రమంలో మీరు ఆ ఛానల్ని కంటిన్యూ చేయకుండా ఈ ఛానల్ అంటే రన్ విత్ వినయ్ అనే కొత్త ఛానల్ని ఎంచుకోవడానికి గల కారణం చెప్తారనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వినయ్ ఫుడీ కానీ రన్ విత్ వినయ్ కానీ, సో మెయిన్ నా బేస్ ఏంటంటే జల్లికట్టుతోనే నేను వచ్చింది. సో వినయ్ ఫుడీ స్టార్ట్ చేయడానికి కారణము అసలు యూట్యూబర్గా అనుకొని నేను రాలేదు. మాకు 2023, 2022 నుంచి కూడా జల్లికట్టు మా చుట్టుపక్కల ఉండేవన్నీ, పెద్దప్పరపల్లి ఇవన్నీ మేము పోతా ఉండేవాళ్ళం. సో అట్లా ఈచినేర్పల్లిలో రీసెంట్గా ఈచినేర్పల్లి ఐడియా ఉంది కదా, అక్కడ ఒక వీడియో తీసినాం మా ఫ్రెండ్స్తో. సో దాన్ని అలాగనే 5 minutes వీడియోని పోస్ట్ చేసినాను. సో పోస్ట్ చేసి సైలెంట్ అయిపోయినాను. 3 months తర్వాత ఆ వీడియోని మానిటేషన్ కూడా అయింది. అంటే కమెంట్స్ వచ్చేది, వీడియో వైరల్ అయిన కమెంట్స్ వస్తాయి కదా, మనకెవరు కమెంట్స్ పెడుతున్నారని చూస్తే వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తే 3900 చిల్లర గంటలు అయిపోయినాయి. అంటే మెజారిటీ మానిటేషన్ అక్కడే అయిపోయింది. అంటే ఆ వీడియోతో మీకు 3900 అసలు యూట్యూబర్ గా వద్దామని నేనేం అనుకోలేదు. వీడియో పోస్ట్ చేసినాను, ఆ ఒక్క వీడియోతో మెజారిటీ అంటే 800 చిల్లర సబ్స్క్రైబర్లు వచ్చేసినారు, అండ్ మనకు 3900 చిల్లర గంటలు వచ్చేసినాయి. సో దాని తర్వాత చాలా మంది ఈ ఛాన్స్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఏదైనా ఎక్విప్మెంట్లు కొని ఏదైనా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ ఇవంతా తీసి మానిటేషన్ చూస్తూ ఉంటారు కదా. నేను చెప్పేది 2022లో. అప్పుడు యూట్యూబ్ గురించి చుట్టుపక్కల ఎవరికి నాలెడ్జ్ కూడా లేదు, నాకు కూడా లేదు. బట్ పెట్టినాను, సక్సెస్ అనేది ఒక్క వీడియోతో వచ్చేసింది. సో ఇట్లా వదిలేయకూడదు, మన జల్లికట్టు ఓన్లీ ఒక్క 2-3 నెలల్లోనే ఉంటుంది కదా, దాని తర్వాత కంటెంట్ ఉండదు కదా అని చెప్పేసి ఎక్సర్సైజ్ ఛానల్ గా పెట్టినాను దాన్ని, వినయ్ ఫుడీని. ఏం ఆదరణ లేదు. దాని తర్వాత వినయ్ ఫుడీగా చేంజ్ చేసినాను. భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది, మంచి మంచి వ్యూస్ అన్ని వచ్చేటివి. ఆ క్రమంలోనే జల్లికట్టు అదేం టచ్ ఉంది నాకు. 3 ఏళ్ళుగా నుంచి కూడా నూతుకొండపల్లి, గాదంకి, నంబాలపల్లి ఇవన్నీ కూడా తీసిన ఆ ఛానల్లో, వినయ్ ఫుడీ ఛానల్లోనే. సో పెద్ద వీడియోలు 5 లక్షల వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. అప్పట్లోనే పోయినాయి. షార్ట్ వీడియోలు 10 million పోయినాయి. మంచి రెవెన్యూ వచ్చింది, 10,000 రూపాయల దాకా వచ్చింది, అన్నీ వచ్చింది. కానీ ఫుడ్ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో, నాకు మెజారిటీ ఫుడ్ సబ్స్క్రైబర్లు, సో వాళ్ళు డిస్టర్బ్ అయినారనమాట. ఇది ఫుడ్ సబ్స్క్రైబర్లు డిస్టర్బ్ అయ్యి ఇది సపరేట్ టైప్ ఆఫ్ లాగ్, అది సపరేట్ టైప్ ఆఫ్ లాగ్ కాబట్టి అంటే దీంట్లో కూడా యాక్సెప్ట్ చేస్తారు. రేషియో చూసుకుంటే మనకి 10లో 7 మంది 8 మందే నచ్చదు, ఒకరిద్దరు ఓకే ఏం పెట్టినా చూస్తారు. కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి దీనికంటూ వేరే సపరేట్ ఛానల్ రన్ విత్ వినయ్ పెట్టాల్సి వచ్చింది. లేకపోయింటే వినయ్ ఫుడీలోనే 2 ఫుడ్ అండ్ 2 కంటిన్యూ అయ్యేవాడిని.
ఓకే, ఈ వినయ్ రన్ విత్ వినయ్ అని పేరు మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారన్నా? అంటే ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే బ్రో ఒక పేరు ఎంచుకోవాలంటే నేను చాలా ఇప్పుడు వినయ్ ఫుడ్డీ అంటే ఈజీగా పెట్టేసిన, వినయ్ ఫుడ్డీ ఎవరు లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు జల్లికట్టులో ఒక పేరు పెట్టాలంటే ఫస్ట్ వినయ్ జల్లికట్టు పెడదామని అనుకున్నా. జల్లికట్టుతో చాలా ఉండే, చిత్తూరు జల్లికట్టు, ఆంధ్ర జల్లికట్టు, ఏదో చాలా ఉండే జల్లికట్టు. జల్లికట్టు కామన్ గా ఉంటదని సో కొత్తగా ట్రై చేసినారు. 2-3 days ఆలోచిస్తే అన్ని అంటే ఒక పేరు అనుకునేది సెర్చ్ చేసేది ఫిల్టర్ కొట్టేది ఎవరికైనా ఉందని. ఓకే, సో అట్లా చేసే క్రమంలో చాలా పేర్లు వెళ్ళిపోయినాయి. రన్ విత్ అంటే సింబాలిక్ గా నేను అప్పుడు ఆలోచించింది, నేను నాకు నచ్చిన వాళ్ళు ఆలోచించి రన్ విత్ అంటే ఎద్దులు పరిగెడతాయి, దాంతోపాటు నేను వీడియోలు తీస్తాను కాబట్టి మీరు కూడా నాతో పరిగెత్తి చూడండి వీడియోని అన్నట్టు ఆ మైండ్ సెట్తో అప్పట్లోనే 3 days పట్టింది. ఇప్పుడు ఛానల్ పెట్టి 1.5 years అవుతుంది, అంటే 1 year 5 months అవుతుంది. అప్పుడు 3 days పట్టింది రన్ విత్ వినయ్ ఎంచుకున్నాను. అంటే మీకు దాంట్లో ఆల్మోస్ట్ 2 lakhs సంథింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ 2 lakhs సంథింగ్ సబ్స్క్రైబర్స్ వచ్చి జల్లికట్టులో వచ్చిన వాళ్ళ, అంటే వినయ్ ఫుడ్డీ ఛానల్ గురించి నేను అడుగుతున్నా, ఆ జల్లికట్టులో వచ్చిన వాళ్ళ లేదా మీరు ఫుడ్ బ్లాగ్ వల్ల వచ్చిన వాళ్ళనా? జల్లికట్టులో మహా అంటే ఒక 10,000 to 15,000 సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటారు. మెజారిటీ ఫుడ్ సబ్స్క్రైబర్లు. నా దాంట్లో ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి, అంటే అది బిల్డ్ అయిపోయింది. ఫుడ్ బ్లాగర్ గా నాకంటూ గుర్తింపు వచ్చేసింది. దాంట్లో జల్లికట్టు అంటే మన సర్కిల్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. చిత్తూరు సైడ్ కుంచుల పండులాగా వేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, బయట వాళ్ళకి కూడా పోతాయి. నా సబ్స్క్రైబర్లు ఓవరాల్ గా ఫుడ్ చాలా వైరల్ అయింది కాబట్టి నేను వరంగల్ వరకు తీస్తూ ఉంటాను కాబట్టి కొంతమందికి నచ్చేది కాదు. జీవ హింస ఏంది నోరు లేని జీవాలతో ఇట్లా ఆడుకుంటున్నారని కమెంట్స్ పెరిగేటివి. సో ఆ ఫుడ్ బ్లాగ్స్ కి నచ్చి దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఈ టాపిక్ అనేది కొంచెం నచ్చకపోవడానికి ఏం రీజన్ తెలిసిన, నోరు లేని జీవాలు కదా, వాటిని ఎందుకు హింసిస్తారనే టైప్ లో వాళ్ళకి తెలియదు. ఇది ఒక ట్రెడిషన్ కాన్సెప్ట్ అని వాళ్ళకి తెలియదు. అవును. సో జల్లికట్టు ఫ్యాన్స్ సెపరేట్ గా ఉంటారు. జల్లికట్టు కి మనం దీనికి కాంబినేషన్ గా ఒక ఛానల్ ఉండకూడదు అనే విధానంతో మీరు రన్ విత్ వినయ్ అయితే వినయ్ ఫుడ్డీ రన్ చేసే అనుభవంలో ఫుల్ నాలెడ్జ్ తో జీరో నుంచి ఒక సబ్స్క్రైబర్ కూడా అడుక్కునేది లేదు. జీరో నుంచి మంగనంపల్లితో నా కెరియర్ స్టార్ట్ అయింది రన్ విత్ వినయ్. అంటే ఈ మంగనంపల్లి ఏ ఇయర్ లో స్టార్ట్ చేసిన? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ ఉంది కదా బ్రో. మంగనంపల్లి అంటే డిసెంబర్ ఎండింగ్ మనం తీసుకోవాల్సింది 2024 నా ఛానల్ జనవరి అంతా స్టార్ట్ అయింది అనుకో. 2024 నుండి ఇప్పుడు 2025 ఇప్పుడు 5 months కదా ఇది. సో 1 year 5 months లో మీకు ఆల్మోస్ట్ నేను చూసి దగ్గర 4,05,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ 4,05,000 మంది సబ్స్క్రైబర్స్ మీకు జస్ట్ 1 year 5 months లోనే వచ్చినారంటే మీరు దీనికోసం ఎంత కష్టపడినారు, అంటే ఏ విధానంగా వీడియోస్ అప్లోడ్ చేస్తే జనాల్లోకి వెళ్తాయి అని ఇవంతా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఏమైనా పెట్టినారా, లేదంటే ఆ తర్వాత జల్లికట్టులోకి వచ్చి పడి లేసి అంటే ఇట్లా ఏమన్నా కష్టపడి ఇట్లా చేస్తేనే మనకి వీడియో వ్యూస్ పోతాయి అనే విధంగా ఏమైనా పెట్టినారా? సో మెయిన్ బ్రో కష్టం లేకుండా ఎవరే రారు. ఎండలో మీరు కూడా యూట్యూబరే కాబట్టి ఫోన్ తో తీసినా కెమెరాతో తీసినా భయంకరమైన హీట్ అవుతాయి. సో ఫ్రేమ్ రేట్ అట్లా స్ట్రక్ అయిపోయి వస్తుంది. సో చాలా కష్టాలు పడి ఉంటాము. మెయిన్ ఏంటంటే నా దగ్గర గోప్రో, నేను జల్లికట్టు ఇన్వెస్ట్ చేయలేదు. నేను ఎప్పుడో స్టార్టింగ్ లో డబ్బులు కొనేసాను, 30,000 చిల్లర సంథింగ్ పెట్టి పెడేసాను. సో ఆ గోప్రో వల్ల నాకు మంచి క్లారిటీ అవుట్పుట్ ఇస్తున్నాను కాబట్టి ఒకసారి చూసినారు మంచి క్లారిటీ ఉందని చెప్పేసి జనాలు బాగా ఎంగేజ్ అయినారు. సో అట్లా బాగా మనకు సబ్స్క్రిప్షన్ చాలా, అంటే ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే 25 రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది. 25 days లోనే జనవరి 24th అప్లోడ్ చేసినాను, 25 అంతా అయిపోయింది ఫుల్ మానిటైజేషన్. మినీ మానిటైజేషన్ కదా, అప్పుడు మినీ మానిటైజేషన్ లేదు, డైరెక్ట్ 4,000 hours వచ్చేసింది జస్ట్ 25 days లో. దాని తర్వాత వచ్చేసి 3 months కంతా 10K సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు. ఇంకొక నెల 4 months కంతా 1 lakh వచ్చేసినారు. అంటే 4 months కంతా 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేంత విధంగా మీరు వీడియోస్ అయితే జనాలకు పంపిస్తున్నారు. ఏంటంటే బ్రో మాకు ఇంకోటి అందరికి చెప్పాల్సింది ఏంటంటే జల్లికట్టు అనేది నాకు 2022 నుంచి కూడా పరిచయం ఉంది, కానీ మహా అంటే మాకు 30 కిలోమీటర్ 20 కిలోమీటర్లో తెలిసిండే ఉన్నాయి. నేను ఇటు సైడ్ అంటే వెదురుకుప్ప మండలం కానీ లేదు ఈ చంద్రగిరి ఇటు సైడ్ ఏది రావాలన్నా మాకు మినిమం 50, 60, 70, 80 కిలోమీటర్లు వచ్చే సోలోగా తీసినాను బ్రో ఎండలో. సో దీనికి మెయిన్ ఏంటంటే నా వినయ్ ఫుడ్డీ ఉన్నప్పుడే రన్ విత్ వినయ్ లేనప్పుడు ఒకరు హెల్ప్ చేసినారు. ఆయన మాట అయితే చెప్పుకోవాలి. పండగంతా అయిపోయింది. నూతుగుండ్లపల్లిలో సంథింగ్ 2023 ఎప్పుడో వినయ్ ఫుడ్డీ ఛానల్ గురించి చెప్తాండ. మేము రెస్టారెంట్ లో తింటా ఉంటే జల్లికట్టు గురించి ఎవరు 2 వ్యక్తులు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను ఆయనను పోయి అడిగినాను. ఆయన పేరు అమ్మగారిపల్లి భవన అనుకుంటా ఆయన పేరు. బ్రో ఈ విధంగా సంవత్సరం మొత్తం జరుగుతాయంటే, బ్రో అవును బ్రో జరుగుతాయి బ్రో, ఎట్లా బ్రో అంటే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాయి బ్రో అన్నారు. బ్రో నన్ను కూడా చేర్చు బ్రో అని చెప్పి చేర్చిండే వ్యక్తి ఆయనే, అమ్మగారిపల్లి భవన.
అమ్మగారిపల్లి భువన ఈ అన్నగారు వచ్చి మిమ్మల్ని గ్రూపులలో కొంచెం యాడ్ చేసి ఆయన లేకపోయింటే కొంచెం ఎంగేజ్ తక్కువ ఉండేది. ఓకే. ఎవరో ఇప్పుడు అంటే మీ వరకు పండుగలకు వచ్చేది అనేది తక్కువ ఉంటుంది అంటే వినపడేది. సో అసలు నూతుగుండ్లపల్లి దాకా నా ప్రయాణం వచ్చింది, గాదంకి, నూతుగుండ్లపల్లి, నంబాలపల్లి ఇటు దాకా నా ప్రయాణం వచ్చిందంటే సో ఆ గ్రూప్ లో చేరక ముందు నాకు హెల్ప్ చేసిన వ్యక్తి మా ఊర్లోనే దీంట్లో మరపోటుపల్లి మన పండుగ జరిగిందా మునిరాజులని ఆయన బాగా హెల్ప్ చేసినాడు. 2-3 పండుగలు చెప్పినాడు. దాని తర్వాత ఆ రెస్టారెంట్ లో మాట్లాడుకుంటా ఉన్నాం, నా నెంబర్ ఇచ్చినా చేర్చినాడు. తర్వాత ఏదైనా పోస్టర్ వస్తాయి కదా, ఆ పోస్టర్ అడిగితే లొకేషన్ కూడా కొన్ని చెప్పేవాడు. సో అట్లా ఆయన వచ్చినారు, ఇంకా మంచి కష్టపడినాం బాగా. సో ఇంత సబ్స్క్రైబర్లు వచ్చినారు, ఇంత కష్టపడినారు. ఈ కష్టపడిన విధానాన్ని, ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చిన విధానాన్ని, అసలు యాక్చువల్గా 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చే ఉండాలి. వచ్చింది, ఎప్పుడో వచ్చింది. సో సిల్వర్ ప్లే బటన్ వచ్చినా మీరు ఇంత కష్టపడే విధానాన్ని, ఒక్క సిల్వర్ ప్లే బటన్ని అన్బాక్సింగ్ వీడియో కానీ, ఇలాంటి వీడియోలు కానీ, ఒక హ్యాపీ మూమెంట్ని ఎక్స్ప్రెస్ చేసుకునే విధానం కానీ మీరు ఇంతవరకు ఎక్కడ తెలపలేదు ఈ ఛానల్లో. అది ఎందుకు అనేది మీరు ఏమైనా చెప్తారా? అంటే మెయిన్ బ్రో వినయ్ ఫుడ్డీలో ఫేస్ ఉంది. ఈ కంటెంట్ కి ఎక్స్పెషల్లీ ఇది కొంచెం మాస్ కంటెంట్, జనాలు కూడా మాస్ గా ఉంటారు. సో ఆ పాయింట్ లో నేను పెట్టలేదు. ఇంకోటి పర్సనల్ ప్రాబ్లం, ఒకవేళ కొన్ని అంటే నాకు బాగా ఎంగేజ్ వచ్చి 10,000-20,000 కాడే నేను ఫేస్ పెట్టేద్దాం అనుకున్నా, అంటే నాకు పర్సనల్ ఒప్పుకోలేదు. వద్దు, ఫేస్ అవసరం లేదు, ఒక ఛానల్లో ఉంది, ఇంకో ఛానల్ వద్దన్నారు. అంటే పర్సనల్, దాన్ని బట్టి నేను అట్టే రన్ చేసుకుంటూ వచ్చినాను. కానీ 2025 రూల్స్ ప్రకారం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే నేను చెప్పేది మన కంటెంట్ ఏంటంటే రిపిటేటివ్ కంటెంట్. ఒక్కరు కాదు కదా, ఎంతో మంది తీస్తా ఉంటారు, అదే సౌండ్ అదే ఇదులు పరిగెత్తేది. సో యూట్యూబ్ దృష్టికి ఏంటంటే సెకండ్ కి చాలా రిక్వెస్ట్లు పోతాయి, మానిటేషన్ రిక్వెస్ట్లు. దాంట్లో ఆటోమేటిక్ గా జరిగే ఉంటాయి, మాన్యువల్ గా జరిగే ఉంటాయి, చాలా ఉంటాయి. సో అది రికగ్నైజ్ చేసి ఇది రిపీటెడ్ కంటెంట్ అంటే ఒక ఫేస్ లేదు, ఒక వ్లాగ్ కాదు, ఇది ఏదో అందరూ చేస్తున్నారు అన్నట్టు రూల్స్ మారిపోయినాయి. దానికి కూడా మెయిన్ మా ఫ్రెండ్ రెడ్డి, వాక్ విత్ రెడ్డి అనే ఛానల్ ఉంది కదా, సో అది మానిటేషన్ కి అప్లై చేసినప్పుడు ప్రాబ్లం అయిపోయింది, రీయూజర్ కంటెంట్. నాకున్న సర్కిల్లో టెక్, మాకు కొంచెం యూట్యూబ్ టెక్ అంటే నాకెవరు ఇక్కడ యూట్యూబ్ లేదు కాబట్టి చెప్పేవాళ్ళు, ఏమన్నా నేను యూట్యూబ్ లో నేర్చుకున్న వాళ్ళని ఆయనకు కాల్ చేసి చెప్పడం ద్వారా అంతా ఆ ఛానల్ గురించి అంతా అడిగేసి నా ఛానల్ గురించి అడిగిన, బ్రో ఈ విధంగా ఫేస్ లేదు, ఏం లేదు, జస్ట్ తీసుకుంటాను బ్రో, మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేస్తున్నాను, ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఇప్పుడున్న రూల్స్ కి ఛానల్స్ అయితే నిలబడవు, ఒక్క చిన్న ఇది చాలు ఛానల్ ఎగిరిపోవడానికి అన్నారు. సరే ఇంకేం నా సొల్యూషన్ అంటే, సో అప్కమింగ్ యూట్యూబర్స్ మీరు కూడా వినండి, ఒక వ్లాగ్ టైప్లో, హాయ్ గైస్ ఈరోజు నేను పలానా ఊరికి పోతున్నాను, పండగ ఎట్లా జరుగుతుంది అన్నట్టు ఫ్రంట్లో కానీ లాస్ట్లో కానీ వీలైతే 2 చోట్ల కానీ ఫేస్ ఇంట్రడ్యూస్ చేయండి, ఒక వ్లాగ్ లాగా చిత్రీకరించండి, అప్లోడ్ చేయండి. అంటే అట్లా చేసినా కూడా ఛానల్ నిలబడుతుందని లేదు. ఈ రోజు నాకు 4 lakhs ఉందని చెప్పి నేను విర్రవిగేదానికే లేదు. మనం చేసే కంటెంటే జీవుల్ని హింసించే కంటెంట్. ట్రెడిషన్ కాన్సెప్ట్ లో మతపరంగా అది ఓకే అన్నారు కాబట్టి ఉంది. ఎప్పుడు రూల్స్ మారుతాయో తెలియదు, ఛానల్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో అనేది మనం చెప్పలేం. నేను ఏ రోజు కూడా ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా ఛానల్ పోవచ్చు, తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నా ఛానల్ నిలవచ్చు, గ్రోత్ అవ్వచ్చు, మధ్యలో కూడా ఫ్లాప్ అయిపోవచ్చు. కానీ బ్రో నేను ఎప్పుడు కానీ నాకు ఇలాంటివి అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ లేనప్పటి నుంచి కూడా నా కంటెంటే తీసేవాడిని. నా 99.99% కూడా నా ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది. నా ఫోన్ ఆ కెమెరాతో తీసినవే ఉంటాయి. ఎంత మంది డాక్యుమెంట్ చేస్తాను బ్రో, పెట్టను బ్రో అంటే కూడా పెట్టలేదు, ఎందుకంటే తెలుసు రిస్క్, మనకు డబ్బులు వచ్చే విషయం నేను అడగాలనుకున్నా. ఇప్పుడు చాలా మంది వీడియోస్ పంపించలేదని అంటే మన యూట్యూబ్ లో మన సబ్స్క్రైబర్లు కానీ మనతో కూడా ఉండే వ్యక్తులు కానీ మనకి మీరెందుకు వీడియోలు పంపిరు అనే విధంగా ఇప్పుడు ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతుండే. బ్రో నేను ఒకటే చెప్తున్నాను, నా 0 సబ్స్క్రైబర్ నుంచి ప్రతి ఒక్కరికి ఎవరైతే అడిగినారో వాళ్ళకే తెలుసు ఆ కృతజ్ఞతాభావం. ఎవరైతే అడిగినారో ప్రతి ఒక్కరికి నేను పెట్టినాను బ్రో వీడియోలు. 10 మంది అడిగితే 9 మంది ఖచ్చితంగా పెట్టుంటా. ఇంకా ఒకరిద్దరికి ఎందుకు పెట్టలేదంటే నా దగ్గర స్టోరేజ్ ఉండదు, నాకు 2 ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను, స్టోరేజ్ ఉండదు ఫోన్లో. డిలీట్ చేసిన తర్వాత అడుగుతారు, పెట్టేవాడిని కాదు. సో నా వీడియోలు తీసుకొని నాకు ఇన్స్టా లేదు, అప్పుడు ఇన్స్టా లేదంటే వేస్ట్ ఆఫ్ టైం అనుకున్నప్పుడు, ఎందుకంటే దాంట్లో ప్రమోషన్స్ రావు కాబట్టి నేను స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసినాను, 1 month అయింది, అది వేరే కథ. సో నా వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసేవాళ్ళు, మళ్ళీ బాధ వేసేది. ఎంత ఎండలో కష్టపడి 60, 70, 80 కిలోమీటర్లు నేను పెట్రోల్ ఛార్జ్, చాలా పండుగలకి పెట్రోల్ రిటర్న్ కూడా రాలేదు డబ్బులు, అలాంటి పండుగలు కూడా నేను షూట్ చేయను. ప్రతి పండగకి మెయిన్ ఇంత 4 lakh సబ్స్క్రైబర్స్ కారణం క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ, ఈ 2 కారణం. గోప్రోతో తీస్తాను, మంచి అవుట్పుట్ వస్తుంది. ఒకటి కన్సిస్టెంట్, రెగ్యులర్ గా చిన్న పండుగ అయినా సరే వస్తాడు అనే పేరు నేను తెచ్చుకున్నాను. నెగిటివిటీ ఎక్కడ నేను నా దరిదాపులకు కూడా రాలేదు. నా ఫేస్ 3,66,000 సబ్స్క్రైబర్ల వరకు నా ఫేస్ ఎవరికో తెలియదు. ఇప్పుడు జనరల్ గా తీసేటప్పుడు పండుగలో ఏ ఛానల్ బ్రో అడుగుతారు, రన్ విత్ వినయ్ అని చెప్తే మీదే బ్రో అంటారు, ఒకటే వెళ్ళిపోతారు, అంతేగాని
ఛానల్ ముందుకు వచ్చింది మాత్రం నేను 3,66,000 ఐరాల పండగ తర్వాతే, మొలపకొట్టపల్లి కదా, ఐరాల పండగ తర్వాతే. అది కూడా ఏంది రూల్స్ మారినాయి కదా, ఫేస్ ఇంట్రడ్యూస్ చేయాలన్నారు. ఎరంగవారిపల్లి నుంచి నేను ఫేస్ పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు ఆ వీడియోస్ అడిగి అంటే మీకు బాధ అనిపించింది కదా, సో దీని వల్ల ఏమన్నా ఛానల్ కి ఇబ్బంది అయ్యే బాధ లేదు, కేవలం ఇన్స్టాగ్రామ్ లో కాపీ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం వల్ల మీకు కొంచెం సిచ్యువేషన్స్ కొంచెం ఫీల్ అయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. ఆ ఫీల్ అయినారంటే ఫీల్ అయినారని కాదు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ని మనం ఒక యూట్యూబర్ గా అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ చేస్తారు, ఈ విషయం చాలా మందికి తెలియదు అనమాట. అవును, ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఆ పోస్ట్ చేసిన వీడియో మనం ఆ నెక్స్ట్ డే తర్వాతనో మళ్ళీ ఎప్పుడో మనకు టైం ఉండేటప్పుడు మనం అప్లోడ్ చేసుకుంటాం అనమాట. సో ఆ అప్లోడ్ చేసుకున్న వీడియో కొద్ది రోజుల తర్వాత కానీ ఒకవేళ మనది హైలైట్ కాకుండా ఆ ఇన్స్టాగ్రామ్ లో వీడియో కానీ హైలైట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఆయన పాయింట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద వీడియోలు పోస్ట్ చేస్తాము, షార్ట్ వీడియోలు పెట్టేదానికి వేరే వాళ్ళు అడిగి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టా కానీ ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తే మనకేమన్నా ప్రాబ్లం అవుతుందని మీరు అడిగే క్వశ్చన్. అవును, అంటే ఇప్పుడున్న రూల్స్ అవుతుంది బ్రో. అవును బ్రో, ఎందుకంటే కొత్త ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ కలుగుతా ఉంది యూట్యూబ్ మీద, మనం ఛానల్ పెట్టుకోవాలి, మన ఛానల్ డెవలప్ అవ్వాలి అనేది. ఎందుకు నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, సో మీకు ఇలాంటివి తెలిసి ఉంటాయి కాబట్టి నేను అడుగుతున్నాను. సో దీని వల్ల మీరు కానీ చెప్పగలిగినారంటే ఇంకా చాలా మంది తెలుసుకుంటారు కదా అని ఒపీనియన్ చెప్తాను బ్రో. ఏంటంటే ఇప్పుడున్న ఒకప్పుడు రూల్స్ వేరు, ఇప్పుడు రూల్స్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్, రిపీటేటివ్ కంటెంట్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఛానల్స్ కి ఇవే పడుతున్నాయి. ఆల్రెడీ ఒక అవుట్పుట్ డేటా ఏదైతే ఉందో అది వేరే సోషల్ మీడియా వాట్సాప్ లో వచ్చినా కూడా అది రీయూజ్డే. సో మీరు పెట్టక ముందే వాళ్ళకి కానీ ఇచ్చినారంటే ఖచ్చితంగా ఎప్పటికైనా యూట్యూబ్ రికగ్నైజ్ చేసి ఇది దాంట్లో వైరల్ అయింది మళ్ళీ నువ్వు పెట్టుకున్నావు అని చెప్పి నీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు పోస్ట్ చేసిన తర్వాత ఇవ్వాలి. సో పోస్ట్ చేసిన తర్వాత ఇస్తే ప్రాబ్లం లేదు. అయినా కూడా దాన్ని నీ లోగోస్ ద్వారా అంటే మీ ఛానల్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పటికైనా మీకే ప్రాబ్లం. డేటా సోర్స్ మీదే ఉంటుంది. ఒరిజినల్గా పెడితే ఫ్రెండ్ సర్కిల్లోనో ఎట్లా పెడితే ఏం కాదు. బట్ మీరు పెట్టకుండా వాళ్ళు ఫస్ట్ పెట్టి అది వైరల్ అయ్యి మళ్ళీ మీరు పెట్టినారంటే మీ ఛానల్కి ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇన్ని కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక యూట్యూబర్గా యూట్యూబ్లో వీడియోస్ చేసి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారంటే చిన్న విషయాలు కాదు. కొన్ని చిన్న తప్పుల వల్ల కూడా ఛానల్ ఎగిరిపోయి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే బ్రో, ఆ సిచ్యువేషన్ నాకు రాకూడదని ఎప్పుడైతే ఒకప్పుడు ఫేస్ వద్దనుకున్నానో ఎరంగవారి వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం, ఫేస్ చూపించడం చేసింది. అందుకే ఒక వ్లాగ్ టైప్ లో తీస్తే ఛానల్ ఇప్పటికైనా మనం అన్ని తప్పులు చేయవు, ఎవరి కంటెంట్ వాడవు, కానీ ఏమో ఫేస్ లేదు కదా అంటే వెళ్ళిపోతుందేమో అన్నట్టు ఫేస్ చేసుకున్నా. లేకపోతే నాకు ఫేస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు బ్రో. సో ఇంతవరకు మీరు కష్టపడినారనా? ఈ కష్టం ఆడ వీడియో తీసేటప్పుడు మీకు ఎట్లుంటది అంటే ఎట్లుంటదంటే నేను ఏ విధంగా అడుగుతున్నానంటే, మీరు ఒక వీడియో తీస్తా ఉన్నారంటే ఆ వీడియో తీసేటప్పుడు మీరు పడే స్ట్రగుల్ ఆల్మోస్ట్ ఆల్ ఎండలు ఉంటాయి. ఆ ఎండలో మనకి ప్లేసులు ఉండవు, ఎక్కడ నిల్చుకోవాలో తెలియదు, జనాలు ఎక్కువ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంత మంచి క్లారిటీ వీడియోస్ అందించగలిగి ఇంతమంది సబ్స్క్రైబర్లు పొందుకున్నారు. కానీ ఇంత సబ్స్క్రైబర్లని పొందుకునే విధానంలో మీరు ఎంత కష్టపడినారు? కష్టం అంటే బ్రో ఇప్పుడు రేపు పండగ అని తెలుస్తుంది కదా, 9కి ఇక్కడ బయలుదేరితే మాకు ఏది దూరమే బ్రో. దగ్గర ఏదైనా ఉంది అంటే గాదంకి, అది కూడా 40-50 వస్తుంది. గాదంకి, అమ్మగారిపల్లి ఇవే దగ్గర. మిగతా ఏవి బెదరకుప్ప మండలం చంద్రగిరి పోవాలంటే 50-60 పోవాల్సిందే. పెట్రోల్కి కూడా రావు బ్రో. కొన్ని పండుగలు అయినా వెళ్తాను. మెయిన్ 9కి వెళ్ళి 10-11-10:30 అక్కడికి వెళ్ళేలా షెడ్యూల్ వేసుకొని దాని తర్వాత ముందుగానే ఒకప్పుడు నా ఫేస్ లేదు, ఎద్దుల్ని ఇంట్రడ్యూస్ చేసేవాడిని కాదు. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో, ఏ పలగలు అవేం లేదు. సో డైరెక్ట్ గా ఏదైనా ఒక గోడ ఏదైనా మంచి ప్లేస్ చూసుకునేసేది. అక్కడి నుంచి పండగ అయిపోయే వరకు, పండగ స్టార్ట్ అయ్యే వరకు కూడా అట్లే కూర్చోడేవాడిని బ్రో. 2024 బెస్ట్ బ్రో. 12కి స్టార్ట్ అయ్యే పండుగలు చాలా ఉన్నాయి. 12కంతా స్టార్ట్ అయ్యే పండుగలు రాహుకాలం బదులు ఒక దోణ వదిలేస్తారు. 12కే స్టార్ట్ అయిపోయి బిన్నే అయిపోయిన పండుగలు చాలా ఉన్నాయి. 2025 అది మన మంచి కనుకోవాలో చెడ్డ కనుకోవాలో కూడా తెలీదు, భయంకరమైన లేట్ అవుతున్నాయి. దానివల్ల కాళ్ళు చచ్చిపడిపోతాయి. అయినా కూడా నిల్చుకునే ఉంటాం, ప్లేస్ దొరకదు. సో కొన్ని పండగల్లో పుచ్చలవారిపల్లి కొన్ని పండుగలు ఉన్నాయి బ్రో, గుర్తులేదు. 5-6 పండుగలు నాకు ప్లేసే లేదు బ్రో. ఎక్కడో ఈ వీడియో నాకు ఇంకా రాకపోయినా పర్లేదు, ఏదో తీస్తే చాలు అన్నట్టు వెనకాల ఎక్కడో రిస్కీ ప్లేస్లో తీసిన ప్లేస్లు కూడా ఉన్నాయి. కానీ మంచి వ్యూస్ వచ్చినాయి. నన్ను ఆదరించినారు, చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్స్కి నా ఫేస్ లేదని చెప్పేసి ఆ సిల్వర్ ప్లే బటన్, ఆ $10ది నా శాలరీస్ ఇవేం చెప్పలేదు. కానీ ఇప్పుడు ఫేస్ వచ్చింది కాబట్టి నా ఛానల్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. వీలైతే ఇప్పుడు చూపిమన్నా సిల్వర్ ప్లే బటన్ ఛానల్ ద్వారా చూపిద్దాం, ఎందుకంటే అడిగినారు కాబట్టి. ఖచ్చితంగా చూపించాలి బ్రో. ఎందుకంటే నేను
ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగింది అందుకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసినాక సిల్వర్ ప్లే బటన్ వచ్చినా మీరు ఇంతవరకు చూపించుకోలేదంటే దాని రీజన్ అదే బ్రో, మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే చూపించాలి. సో ఈ ఇబ్బంది లేదు. సో గైస్ మీరు చూడండి, అందరూ చూడండి. సో గైస్ ఇది ప్రతి ఒక్క యూట్యూబర్ డ్రీమ్ అనమాట. సో ఇప్పుడు నాకు ఈ రేంజ్ వచ్చిందంటే నేను కష్టపడకుండా అయితే రాదు. సో నేను సోలో క్రియేటర్, నాకు ఒక్కరు సపోర్ట్ లేదు, పెట్రోల్ నాదే, మొత్తం నాదే, ఆ ప్లేస్ సెలెక్ట్మెంట్ మొత్తం నాదే, సోలోగా కష్టపడినాను. సో మీరు కూడా కష్టపడండి, ఫేస్ చూపించండి, మంచి మంచి వీడియోలు చేయండి. సో ఎక్కడ కానీ వేరే వాళ్ళు వీడియోలు ఎక్కిస్తే మాత్రం పెట్టొద్దండి, మీ ఓన్ కెమెరా లేదు మీ ఓన్ సెల్తో అయినా పెట్టండి. సో ఒక్క నిమిషం బ్రో, ఈ సిచ్యువేషన్ ఎందుకు తీసుకొని వచ్చినామంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. ఈ ఎంకరేజ్మెంట్ ఎట్లా రావాలంటే ఆ అన్న చేసినాడు, ఆ అన్న సాధించినాడు, మనం ఎందుకు సాధించలేము అనే విధానాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. ఈ అన్నగారు సాధించిన విధానము నాకు కూడా తెలియదు అనమాట. సో నాకు కూడా తెలియకుండానే నేను ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను. ఇలా మానిటైజేషన్ ప్రతి ఒక్కరికి కంప్లీట్ అయ్యి ఇలాంటి స్టేజ్కి రావాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ కంటెంట్ మాత్రమే యూజ్ చేయాలి. ఇలాంటి ఓన్ కంటెంట్ల వల్లే మీరు డెవలప్ అవ్వగలుగుతారు. మీ కష్టం అయితే వృధా పోకూడదు. ఆ ఒక్క విధానం కోసమే మేము ఇలాంటి ప్లాన్ అయితే చేసినాం అనమాట. అన్న ఓకేనా? ఇప్పుడు మీరు సో నేను ఎందుకు నా ఛానల్లో పోస్ట్ చేయలేదని మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఐ మీన్ నా సబ్స్క్రైబర్లు వీడియో చూస్తే మాత్రము ఫేస్ లేదు, ఫేస్ వచ్చిన తర్వాత 3,66,000 సందర్భం రాలేదు చూపించడానికి. సో ఈ అన్న ఛానల్లో చూపించినా కూడా మొత్తం అంతా మనం ఒకటే కాబట్టి నాకు వచ్చిన సిల్వర్ ప్లే బటన్ మా ఇంటికి వచ్చిన డేట్ ఇది 7th May 2024 దగ్గర నాకు వచ్చింది 7th May 2024. సో అప్పుడే వచ్చింది, బట్ నేను చూపెట్టుకోలేదు. దానికి రీజన్ ఏంటంటే నా ఫేస్ లేదు. సో ఇది సో సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక లెటర్ అయితే వస్తుంది. అంటే ఇది గైస్ సిల్వర్ ప్లే బటన్ అంటే ఎట్లుంటది నాకు ఆ సిల్వర్ అట్లా. సో సిల్వర్ ప్లే బటన్ అంటే ఇది ఒక యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్ని గుర్తించి యూట్యూబ్ కొంచెం అంటే వాళ్ళు పాజిటివ్ వైబ్స్ని నింపేదానికి జస్ట్ 1 lakh ఇది పెట్టినారు. 10 lakhsకి వచ్చేసి గోల్డ్ ప్లే బటన్ పెట్టినారు. మీరు ఇలాగైనా సపోర్ట్ చేస్తే 10 lakh కూడా కొట్టేవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. సో ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ ఏదైతే ఉందో చాలా కష్టపడితేనే వస్తుంది. అట్లని చెప్పేసి కష్టం కూడా కాదు, మెయిన్ క్వాలిటీ ఇవ్వాలి, కన్సిస్టెంట్ ఉండాలి. వీడియోలు మీ ఫ్రెండ్స్ అయినా సరే వాట్సాప్లో పెడితే ఎక్కించుకోవద్దండి. షేర్ మీ కానీ నియర్ మీ వీటిలో ఎక్కించుకొని కావాలంటే పోస్ట్ చేయండి. మ్యాక్సిమం మీ కెమెరాతో వాడండి, కాబట్టి సక్సెస్ వస్తుంది. సో అప్కమింగ్ యూట్యూబర్స్ లేదు ఇప్పుడున్న ఛానల్స్ 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది మ్యాటర్ కాదు, ఖచ్చితంగా వస్తారు. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కి అది మన చేతుల్లో ఉండదు. ఏ వీడియో వైరల్ అవుతాయి మన చేతుల్లో ఏదే ఉండదు. వ్యూస్ ఎప్పుడు మన చేతుల్లో ఉండాలి. మనం క్వాలిటీ ఇవ్వాలి, థంబ్నెయిల్స్ కరెక్ట్గా చేసుకోవాలి, మంచి రిలేటెడ్ ట్యాగ్స్ ఇస్తే చాలు, వెళ్ళిపోతుంది వీడియో. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే ఎట్లా అంటే మనకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అడుగుతుంది. దాని తర్వాత వెరిఫికేషన్ చేసుకుని అడ్రస్ పెట్టినారంటే మనకు ఆటోమేటిక్గా అమెరికా, కాలిఫోర్నియా సంథింగ్ ఏదో ఎక్కడి నుంచి వస్తుంది. సో 1000 సబ్స్క్రైబర్స్ వస్తేనే ఇంటి పోస్ట్కి అయితే ఇంటికి వచ్చేస్తుంది. సో మీరైతే ఖచ్చితంగా దీన్ని మెమొరబుల్గా పెట్టుకోవచ్చు 1 lakh సబ్స్క్రైబర్స్కి. సో ఇదైతే నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఒక యూట్యూబర్గా నాకు వచ్చిన హ్యాపీ మూమెంట్ ఏంద్రా అంటే ఈ అన్నగారు అయితే నిజంగానే ఇది ప్లే బటన్ అయితే సాధించుకున్నారు. ఇట్లా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ వీడియో మెయిన్ యూట్యూబర్స్ని మెయిన్గా వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వచ్చి అదే. ఎలాంటి టిప్స్ యూజ్ చేయకుండా అంతకుముందు అంటే చెప్పేవాళ్ళు లేదు, ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. చాలా మంది యూట్యూబ్లో అనుభవాలు కలిగి ఛానళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు అందరినీ అనుభవాలు అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి ఎడిటింగ్లో స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి వీడియోలో తీయడంలో స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి అప్లోడ్ చేసే విధానంలో స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి వాయిస్లో స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి మాట్లాడే విధానంలో స్కిల్స్ ఉంటాయి. ఇట్లాంటి స్కిల్స్ అన్నీ ప్రతి ఒక్కరికి చూపించి ప్రతి ఒక్కరి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క అంటే ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఉన్నాడు, ఒక యూట్యూబర్ వీడియో తీస్తూ ఉన్నాడు అంటే స్టార్టింగ్లో ఒకరు ఉండొచ్చు, ఎండింగ్లో ఒకరు ఉండొచ్చు. అంటే మీ ఎద్దులు కనబడేది కూడా సగం వీడియోల వరకు వాళ్ళ దాంట్లో కనబడవచ్చు, సగం నుండి మా దాంట్లో కనబడవచ్చు, ఇంకో సగం నుండి ఇంకొకరి దాంట్లో కనబడవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్క యూట్యూబర్కి మీరు కూడా సపోర్ట్ చేయాలి. అలాగే ప్రతి ఒక్క యూట్యూబరు దీన్ని అయితే మీరు తెలుసుకోవాలి. సో దీన్ని తెలుసుకొని మీరు వచ్చి ఎట్లా వీడియోస్ అయితే ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఆ విధంగా మాత్రమే అప్లోడ్ చేయాలి. దీనికోసం అయితే నేను మెయిన్గా ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేసినాను. అన్న ఇప్పుడు మీరు ఇంత ఇది చేసినారు కదా, ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్లు వచ్చినారు, మీకు 1 lakh సబ్స్క్రైబర్లు వచ్చినారు, 4 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినారు, మీకు ప్లే బటన్ వచ్చింది.
మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. అవును. సో ఇలాంటి హ్యాపీ మూమెంట్ అందరికి రావాలి. అందరికి మీకు తెలుసా లేదు, చాలా మంది యూట్యూబర్లు నాకు కాల్ చేస్తారు నిర్మోహమాటంగా. నాకు ఏవైతే నేను ఇనిషియల్ స్టార్టింగ్ లో స్ట్రగుల్స్ ఏర్పడినానో అవి వాళ్ళ ఛానల్స్ లో పడకూడదని చెప్పి నేను చాలా సజెషన్ టిప్స్ అని ఇచ్చినాను. సో చాలా మందికి తెలుసు, నేను చెప్పుకునేది కాదు, నేను చెప్పడం ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర మొహమాటం లేకుండా అడగండి, తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనే పాయింట్ లో చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను కూడా ఈ మధ్య ఒక కామెంట్ చదివినాను, అంటే వినయ్ అన్న గుడ్ హార్ట్ పర్సన్ అని. అంటే నేను ఈ టాపిక్ ఎందుకు ఎత్తాను అంటే, నేను డౌట్ అడిగినా చెప్తారు, ఇంకొకరు డౌట్ అడిగినా చెప్తారు, వాళ్ళు అడిగినా. అప్పుడు మీకు ఎలాంటి స్వార్థము ఉండదన్న? అంటే ఇప్పుడు మనం చెప్పే విధానం వల్ల వాళ్ళు ఛానల్స్ వస్తున్నాయి కదా, అంటే వాళ్ళకి మళ్ళీ సబ్స్క్రైబర్స్, మనకుండే సబ్స్క్రైబర్స్ లో మళ్ళీ మన కొత్త వాళ్ళు వస్తారో రారో, వాళ్ళకి వెళ్ళిపోతారు అనేది ఏ స్వార్థం లేకుండా. స్వార్థం అంటే బ్రో, ఇది జల్లికట్టు మన పశువుల పండుగ ఏదైతే ట్రెడిషన్ ఉందో, ఫ్రీ కంటెంట్. ఎద్దులు యజమానులు వదులుతారు, దాన్ని చూసే వాళ్ళు చూస్తారు, ఎద్దులు పోయే స్పీడ్ ని బట్టి ఎంజాయ్ చేసుకుంటారు. అదొక మనకి ట్రెడిషన్ కాన్సెప్ట్. ఎవరు స్టైల్లో తీయచ్చు. ఇప్పుడు జల్లికట్టు అనేది అల్లి ఇక్కడ స్టార్ట్ అయ్యి కొన్ని 1 కిలోమీటర్ ఉంటాయి, కొన్ని తక్కువ దూరం ఉంటాయి. ఒక్క కెమెరాతోనే కవర్ చేయడం అనేది కష్టం బ్రో. సో కాబట్టి ఎవరు ఏ ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఎంచుకొని ఎవరైనా తీయచ్చు. ఎందుకంటే ఎవరి వ్యూస్ వాళ్ళది. మ్యాటర్ ఏంటంటే క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు క్వాలిటీ ఇచ్చేవాడు ఒకరోజు తీసి 10 రోజులు 10 పండుగలు అటెండ్ కాకపోతే సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయరు. అట్టని చెప్పి క్వాలిటీ లేకపోయినా కూడా కన్సిస్టెన్సీ ఉంటే తోసుకొని వస్తారు సబ్స్క్రైబర్లు. వాళ్ళకి కావాల్సింది ఏంది, ప్రతి పండగకి వచ్చి తీస్తున్నారు, మన దూడ మన ఎద్దు వస్తుందని. సో ఇంకోటి ఎద్దుల యజమానులకి నేను చెప్పేది ఏంటంటే, నేను మ్యాక్సిమం 99% తీయాలనే ఉంటాను. సో కెమెరా ఇట్లా తిప్పే లోపల ఇంకో ఎద్దు వచ్చేస్తుంది. కొన్ని సిచ్యువేషన్లు అవి ఉండొచ్చు, చాలా సిచ్యువేషన్లు ఇట్లా జరిగిన మూమెంట్లు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఎద్దు వెనకాల వదలరు, బట్ అక్కడ స్ట్రక్ అయిపోతాయి కొన్ని. దానివల్ల కొన్ని ఎద్దులు మిస్ అయ్యిండొచ్చు తప్ప లాస్ట్ లో వదిలినప్పుడు ఇంకొకరి మధ్యలో జరుగుతాయి. సో అట్లా. సో అంతే బ్రో, కష్టం అనేది కష్టపడకపోతే ఏది రాదు. అది కూడా ఎండలో కష్టపడాలి. జనవరి నుంచి మార్చి ఎండింగ్ వరకు ఒకలాగా ఉంటుంది వీడియోలు తీసేది, దాని తర్వాత తీసేది ఇంకోలాగా ఉంటుంది. మీరు గమనించినట్టయితే నా కెమెరాని ఎద్దు పరిగెత్తకపోతే ఇట్లా పెట్టుకుంటా, ఎందుకంటే హీట్ గోప్రో అంత ఈజీగా హీట్ అవ్వదు. పైన లబ్బర్ కూడా అయినా నేను, అయినా కూడా హీట్ అయిపోతుంది. కొమరగుంట 3 సార్లు ఆగిపోయింది, ఎంత హీట్. సెల్ అయితే ఇంకా అసలు పని చేయదు నాది. సో అలా అంతా కష్టపడి తీసుంటాను బ్రో. చాలా కష్టపడితే నీ స్టేజ్కి వస్తారు. మీరు కొత్త యూట్యూబర్లు అయినా కూడా సరే, కష్టం ఉంది కదా, అంత సబ్స్క్రైబర్లు రాలేము కదా అనుకోవద్దండి. మీ స్టైల్లో మీరు తీయండి. పండుగలు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయండి, ఎద్దులతో ఇంటరాక్షన్ ఉండండి, రివ్యూస్ అడగండి, రకరకాల కంటెంట్ మీకు నచ్చిన స్టైల్లో ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. ఒకరే పెట్టినారు ఇంకొకరు పెట్టినారు అనేది కాదు. సో నాకు 2023లో నేను కానీ ఆ వీడియో పెట్టకపోయింటే ఈరోజు నాకు జల్లికట్టు ఛానల్ ఉండదు, ఫుడ్ ఛానల్ ఉండదు. ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో మనం చెప్పలేము. మనం చేసే పని కరెక్ట్గా చేసుకోకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్లస్ ఏంటంటే మినీ మానిటైజేషన్. 4000 గంటలన్నా టైం పడుతుంది, 1 yearలో తెచ్చుకోలేదని చెప్పేసి 3000 గంటలకు ఇచ్చినారు. సో అది ఎంత క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా హెల్ప్ అవుతుంది. సో అవన్నీ ఉన్నాయి, వాటిని కొట్టండి. కొట్టిన తర్వాత పండగ సీజన్లో వచ్చి తీస్తారు కాబట్టి వచ్చే రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఓకేనా, మీరు పండుగలోకి వెళ్తారు, కష్టపడతారు, ఇవన్నీ చెప్పినారు. మీరు ఎడిటింగ్స్ ఎట్లా చేస్తారు నా? ఎడిటింగ్స్ ఎప్పుడు చేసుకుంటారు, ఏ టైంలో చేసుకుంటారు బ్రో? ఒక పండగ షూటింగ్ అయిపోయిన తర్వాత మెజారిటీ నా కంటెంట్ అంతా VNలోనే చేసినాను బ్రో. గోప్రో ఫైల్స్ ఎట్లా అంటే, ఒక చంద్రగిరి పండుగ, మళ్ళీ ఇప్పుడు కొన్ని పెద్ద పండుగలు ఉంటాయి కదా, ఆ పండుగలంతా 30 నుంచి 20 మినిమం 15 GB నుంచి 30 GB వరకు వస్తుంది ఫైల్స్. నా స్టోరేజ్ ఉండదు, దాన్ని కంప్రెస్ చేసి ఒకప్పుడు ఏంటంటే పోయిన లాస్ట్ ఇయర్ 2024 మొత్తం నేను ఇంటికి వచ్చి అప్లోడ్ చేసేవాడిని నైట్. అప్పుడు ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉనింది, బట్ నాది బాగా పోతా ఉన్నింది. ఇప్పుడు కూడా నాది ఎంతమంది ఉన్నా కూడా నాకు వచ్చే వ్యూస్ నాకు వస్తున్నాయి. ఎందుకంటే సబ్స్క్రైబర్లో అంత క్వాలిటీ బిల్డ్ చేసుకున్నా, అంత పేరు తెచ్చుకున్నాను. నా ఫేస్ లేనప్పుడు కూడా అప్పుడే తెచ్చుకున్నాను. ఎందుకంటే మెయిన్ క్వాలిటీ ఇస్తాను కాబట్టి. నా సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, ఎప్పుడు పెట్టిన వ్యూస్ వస్తేనే చాలా రాంగ్ అది. సో అప్పటికప్పుడే ఏదన్నా టీ పాయింట్ ఉంటుంది కదా, టీ చుట్టుపక్కల, అక్కడ కూర్చుని అన్ని ఛార్జింగ్ పెట్టుకుంటాను. అన్ని ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని VNలో వేసి కంప్రెస్ చేసి నేను 2-3 పండుగలకి 2 పార్ట్లుగా పెట్టినాను. నాకు డబుల్ రెవెన్యూ కోసం అయితే నేను పెట్టలేదు. ఫోన్లో స్టోరేజ్ లేదు, ఫోన్లో తీసినవన్నీ డౌన్లోడ్ చేసి ఒక పార్ట్గా వేసేసేవాడిని, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ పార్ట్గా కెమెరా నుంచి ఎక్కించుకునేవాడిని. సో అట్లా పెట్టాల్సి వచ్చిందే తప్ప నాకు 2 రెవెన్యూలు అవసరమే లేదు. అట్లా పెట్టొద్దని కూడా, ఎందుకంటే ఒక మంచి వీడియో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కానీ బాగా క్లిక్ అయింది, 10K వ్యూస్ వచ్చినాయి అనుకో, రెండో పార్ట్ క్లిక్ కాకపోవచ్చు.
అర్థం కదా, అవునులే. ఎందుకంటే నిమిషాలు గంటలు గంటలు తీస్తారు వీడియోలు. ఎవరు ఇప్పుడు చాలా మందిది ఈ వీడియోస్ ఉన్నాయి కాబట్టి సజెషన్ వీడియోలు కూడా మందే కంటిన్యూస్ గా వస్తుందని చెప్పలేం. ఇప్పుడు మీ దాంట్లో చూసేస్తారు అనుకో 30 నిమిషాల వీడియో, 30 నిమిషాల వీడియోలు 10,000 మంది చూస్తారంటే నెక్స్ట్ సెకండ్ పార్ట్ కోసం ఆ 10,000 మందిలో 1000 మంది చూస్తే కూడా ఎక్కువ అనే సిచ్యువేషన్. ఎందుకంటే ఇదే గంటలు వాళ్ళకి కూడా డేటా కావాలి చూడడానికి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం ఒక పార్ట్ గా పెట్టడానికే ట్రై చేయండి. స్టోరేజ్ లేదో లేదా ఇంకేదైనా ప్రాబ్లం విఎన్ సపోర్ట్ చేయదు బ్రో. నేను ఎన్ని పండగల్లో స్ట్రగుల్ ఫేస్ చేసినానంటే హ్యాంగ్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, కంప్రెస్ చేస్తాను. 4K నుంచి 1080 నేను తీసేది 4Kలో 60 FPS, 1060 FPS 30 FPS డౌన్లోడ్ చేస్తాను. అంటే 30 GBని కాస్త 7 GB 8 GBగా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్కి. సో అంత ఇప్పుడు చంద్రగిరి పండుగ 9-10 అయింది అక్కడే చంద్రగిరిలో కాఫీ షాప్ లో. అయిపోయిన తర్వాత ఇంటికి పోయాను. 2025 మొత్తం నేను ఎట చేసినానంటే పండగ అయిపోయిన తర్వాత ఏదైనా చుట్టుపక్కల ఉండే కాఫీ పాయింట్ లేకపోతే రెస్టారెంట్ ఏదో దాంట్లో పోయి ఛార్జింగ్ పెట్టుకొని అక్కడే చేసి వెళ్ళేవాడిని ఇంటికి. సో అలా చేస్తాను కాబట్టి వ్యూస్ ఏది పెట్టినా ఒక పండగలు. నేను వచ్చింది జల్లికట్టు. నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. జల్లికట్టు కూడా నాకు ఇంట్రెస్ట్. నేను పెట్రోల్ పెట్టి చూసి యూట్యూబ్ లో తీయకపోయిన వీడియోలు చూసిన రోజులు ఉన్నాయి. నేను పర్సనల్ చూసినాను. సో వదలకూడదు, ఫ్రీ కంటెంట్. మనం పోతాం చూసేది అట్లా ఎంజాయ్ చేస్తాం, వీడియో రూపంలో చిత్రీకరించాలి. ఎట్టా కెమెరా ఉంది, నేను ఇన్వెస్ట్ చేయలేదు. కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే చేయండి, డబ్బులు లేకపోతే మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి. సక్సెస్ వస్తుంది అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడున్న రూల్స్కి ఇప్పుడున్న కాంపిటీషన్కి చాలా కష్టం. అట్లా అని చెప్పి మరీ కష్టం కూడా కాదు. మీలో ఆ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా బిన్నే కూడా వచ్చేవచ్చు. నేను చెప్పేది ఏంటంటే డబ్బు లేకపోతే అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్పేది. సో ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి ఎందుకు చెప్తా ఉన్నామంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి అంతంత ఖర్చులు పెట్టి ఛానల్ స్టార్ట్ చేసి తర్వాత మీకు స్లోగా డెవలప్ కావచ్చు. అంటే ఎత్తనే మనకి సక్సెస్ అనేది రాదు. కొన్ని కన్సిస్టెన్సీని బట్టి అంటే కొద్ది రోజుల తర్వాత సక్సెస్ కావచ్చు. కొన్ని ఛానల్ పెడతానే సక్సెస్ కావచ్చు. ఇప్పుడు వ్యూస్ మంచిగా వస్తాయి అనుకుంటే పెట్టవచ్చు బ్రో. ఇప్పుడు నేను కూడా వాటి వల్ల డిసప్పాయింట్ కాకూడదు. 2,000 రూపాయల మైక్ వాడినా, నాకు వ్యూస్ బాగా వస్తాయని నాకు 13,000 రూపాయల మైక్ కొనుక్కున్నా. ఆటోమేటిక్ ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా చూస్తారులే ఏముంది, 2 ఛానల్ ఉన్నాయి, స్ప్లిట్ చేసుకున్నా. 7,000 దీనికి ఇన్వెస్ట్ అన్నట్టు. సో మీ చెప్పేది ఏంటంటే మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇంకా కాన్ఫిడెన్స్ ఉందంటే మీరు కెమెరా అన్నా కొనుక్కోండి, మంచి మైక్లు అన్నా కొనుక్కోండి, ఏదైనా కొనుక్కోవచ్చు. డబ్బులు ఉంటే కొనండి, డబ్బులు లేకుండా మాత్రం ఈఎంఐలు అట్లా కొనొద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్కి సక్సెస్ కొంచెం తక్కువే, కానీ కష్టపడితే వీలైనంత వరకు ఇప్పుడు ఉండే మొబైల్సే మంచి మొబైల్స్ ఉన్నాయి. మంచి మొబైల్స్ ఉన్నాయి, దాంట్లోనే ఎడిటింగ్స్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా టైం కూడా సేఫ్. అంటే వీళ్ళు కెమెరాలో తీసి మళ్ళీ దానికి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే నేను అందరికన్నా ముందే కంప్లీట్ చేస్తా, కానీ కెమెరా నుంచి ఫోన్కి ఎక్కాలంటే బ్రో 30 minutes to 40 minutes పడుతుంది బ్రో. ఆ టైమింగ్ కానీ నా ఫోన్లో కానీ డేటా అని ఉంటే పండగ రిలీజ్ చేస్తా. పండగ అయిపోయిన 1 గంట కాదు, ఒక 40 నిమిషాలకి రిలీజ్ చేస్తా వీడియోని. సో ఇలా తొందరగా రిలీజ్ చేయడం వల్ల ఏం యూజ్, రిలీజ్ చేయడం వల్ల ఈ యూట్యూబర్స్ గుర్తుపెట్టుకుంది ఏంటంటే ఇది యూట్యూబర్స్కి మాత్రమే. ఏ పండగైనా సరే బ్రో, చంద్రగిరి, రంగంపేట, మల్లయ్యపల్లి, డోర్నకంబాల, పాతకుంట ఇవంతా సెర్చ్ లిస్ట్లో ఉండేటివి. అంటే మెజారిటీ మెంబర్స్ తెలుసు, నార్మల్ పీపుల్ కూడా. ఎవరైనా పడిపోయేదో లేకపోతే ఎద్దులెట్ట పరిగెత్తున్నాయి అందరూ సెర్చ్ లిస్ట్లో ఉంటారు. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ సెర్చ్ చేస్తూ ఉంటారు. సో వెంటనే పెట్టేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పండగ అయిపోతేనే వాడు స్టార్ట్ చేస్తాడు. నేనే కూడా నాకు యూట్యూబ్ లేదు, నేను నార్మల్ ఆడియన్ అనుకో చంద్రగిరి జల్లికట్టు అని కొడతా, లేదు మల్లయ్యపల్లి జల్లికట్టు అని కొడతా. పుట్టిన వెంటనే సజెషన్లో బిన్నే రావాలంటే బిన్నే పెట్టాలి. అది నువ్వు ఎప్పుడో 1 రోజు తర్వాత లేదా 10 గంటలు 5 గంటల తర్వాత పెట్టినావంటే ఏంటంటే ముందు పెట్టిన వాళ్ళకి వ్యూస్ వస్తాయి. లేదు నీకంటూ ఒక మంచి పేరు ఉంది, నీ వ్యూస్ ఎప్పటికైనా నీకు ఉంటాయంటే అది వేరు. అట్లా చేసేదానికి లేదు బ్రో యూట్యూబ్ లో. అట్లా చేసే విధంగా ఉంటే నేను ఒకటే ఉండాలి, మిగతా వాళ్ళంతా వ్యూస్ రావు. ఇప్పుడు నాకు అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా వ్యూస్ నాకు పోటీకి వచ్చే ఎన్ని ఛానల్స్ ఉన్నాయి. సో నెగ్లెక్ట్ ఏమి ఉండకూడదు. సెర్చ్ లిస్ట్ లో బిన్నే రావాలి, బిన్నే సజెస్ట్ చేయాలంటే బిన్నే పెట్టాలి, అంతే ఒకటి. సో తొందరగా వీడియోస్ అప్లోడ్ అట్లని చెప్పి ఎట్లా పడితే అట్లా ఎడిట్ చేయకూడదు. ఎద్దు తర్వాత ఎద్దు ఏదైతే వదలుతారో నా సజెషన్ ఏంటంటే, ఒకప్పుడు నేను మిస్టేక్ ఏం చేసిన అంటే, అప్పుడు మిస్టేక్ కూడా కాదు అది, అప్పుడు కూడా మంచి వ్యూసే వచ్చేవి. మంచిగా పరిగెత్తి ఎద్దులు ముందర పెట్టేది, బాగా పరిగెత్తి వెనకాల వేసేది. ఇది రాంగ్ అనిపించింది, నేను రిగ్రెట్ గా ఫీల్ అయిపోయినా. పండగ ఎట్లా జరిగితే అట్లే వేసిన. ఇప్పుడు కొన్ని పండుగ వాళ్ళకి పండుగలు ఇప్పుడు మనం ఏ ఎద్దు వెనకాల వదులుతున్నాం అనేది వాళ్ళకి తెలుస్తుంది, చాలా మందికి తెలుసు. సో ఎద్దు వెనకాల మంది వస్తుంది అనే ఒక ఐడియాలజీ వాళ్ళకి ఉంటుంది. అవును, ఫస్ట్ నుంచి ఆర్డర్ గా పెట్టడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ నా ఎద్దు వస్తుందనే క్యూరియాసిటీ ఎద్దు ఓనర్కి కానీ లేదా వేరే ఆడియన్స్ కానీ అభిమానించే వాళ్ళకి కానీ ఉంటుంది. కాబట్టి ఓకే కరెక్ట్ గా తీసినాడు అనే పాయింట్ లో కొంచెం ఎంగేజ్ ఉంటుంది. నువ్వు ఎట్లంటే అట్ట పెట్టినావు అనుకో, ఏంద్ర సగం పండగ తీసినాడు సగం పండగ. కంబాల మెట్లో నాది కొత్త ఫోను, అది ఆర్డర్ గా రాలేదు. నేను వీడియో అయిపోయిన తర్వాత చూసుకున్నా, చాలా రిగ్రెట్ అనిపించింది. ఊరే ఇట్లా ఎందుకు పెట్టినాను రా, ఇంత ఫాలోవర్స్ ఉండి
చూడు తెలియకుండా మనం మిస్టేక్లు చేస్తూ ఉంటాం. సో ఇలా కొత్త ఫోన్ కొన్నాను, నాకు అది ఆర్డర్గా రాలేదు. ఇట్లాంటి మిస్టేక్స్ జరగచ్చు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఒక ఆర్డర్స్ లో రావాలి, అట్లే ఒక ఆర్డర్ లోనే పెట్టాలంటే మనం ఎడిట్ చేసే విధానం అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. తొందరగా పెట్టాలనే నేపథ్యంలో ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. సో ఈ విధానం వచ్చి లాస్ట్ వీడియో వైల్డ్ బుల్స్ విత్ రాజు ఆ బ్రో దాంట్లో కూడా మనం చూసుందాం అనమాట. సో వాళ్ళు ఎడిటింగ్ స్కిల్స్ చూడండి, వాళ్ళు ఎడిట్ చేసి దాన్ని వీడియోని జనాల్లోకి వదలడానికి ఆ జల్లికట్టులో వచ్చి ఆ వీడియోలు తీసి ఆ వీడియోలు అప్లోడ్ చేయడానికి ఇంతంత కష్టం అన్న. మీరు జల్లికట్టులో వచ్చి టయాలకి తింటారన్నా ప్రతి ఒక్కరు కానీ? ఏ యూట్యూబర్ కూడా నాకు తెలిసి టైంకి తిన్నారు అంటే 1-2 పండగలకే ఉంటాయి, మిగతా పండగలకి అంతా ఉండదు బ్రో. ప్లేస్ దొరికితే చాలా అనుకుంటాను ఇప్పుడున్న మూమెంట్లు. ఎందుకంటే మనకు గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంగేజ్ పెరుగుతుంది, చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఎక్కడెక్కడ కూర్చుంటున్నారు, ఒకప్పుడు కొంచెం డల్ గానే ఉండేది, రాను పెరుగుతుంది. సో ప్లేస్ దొరికితే చాలరా అనుకునే టైప్ లో మేము పోయి ముందుగా కూర్చునేస్తాను. ఒకప్పుడు అట్ట కాదు, నేను స్టార్టింగ్ కెరియర్ లో అన్నదానం, నాకు ఆకలి నేను ఉండలేను కాబట్టి అన్నదానాన్ని వెతుక్కొని మరి తినేసి మళ్ళీ ఎక్కేవాడిని గోడ. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు ఉండే జనాలకి యూట్యూబర్ కూడా కాంపిటీషన్. మనం యూట్యూబర్స్ తప్పు పట్టేదానికి కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మంచి ప్లేస్ లేకపోతే వ్యూస్ రావు బ్రో, అది నా పాయింట్. మనకు సబ్స్క్రైబర్లు ఉన్నారు, వ్యూస్ బాగుపోతున్నాయి, ఏడబెట్టినా చూస్తారంటే చూడరు. మంచి ప్లేస్మెంట్ ఉండాలి. సో అట్లా టయానికైతే తిండి ఇప్పుడు లేదు బ్రో. సో టయానికి తినకుండా 3-4-5 గంటలు తినే రోజులే. ఒక వీడియోని రిలీజ్ చేయడానికి కోసం ఒక జల్లికట్టు యూట్యూబర్ కోసం నేను ఈ వీడియో తీస్తాను. అనేది ఒక జల్లికట్టులో ఉండే యూట్యూబర్ ఇన్ని కష్టాలు పడి మీరు ఎద్దులు అంటే జల్లికట్టు చూసే వాళ్ళు అల్లిలో నిల్చుకుంటే ఎంత ప్రమాదకరమో, జల్లికట్టుకి ఎద్దులు పిలుచుకొని వచ్చే ఓనర్లకి ఎంత ఇబ్బందో, అంటే ఎద్దులు ఎంత సతాయిచ్చి వాళ్ళని కొట్టి కుమ్మి ఇంతంత చేసి అంత చేస్తాయో, యూట్యూబర్స్ పడే కష్టాలు అంటే జల్లికట్టులో ఉండే వాళ్ళకి ఎద్దులు పట్టుకొని వచ్చే వాళ్ళకి ఫిజికల్ గా దెబ్బలైతే, యూట్యూబ్ లో మెంటల్ గా ఆ వీడియోస్ తీసి అప్లోడ్ చేసే వాళ్ళకి మైండ్ టార్చర్ అనేది ఉంటది. ఖచ్చితంగా ఉంటది బ్రో. మనం వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి, ఆ ఎడిట్ చేసేటప్పుడు ఎంత ఫోకస్ చేయాలి దాని మీద అనేది మెంటల్లీ టార్చర్ అన్నమాట. మళ్ళీ అదొక ఎత్తు అయితే వాటిలో బాగా పరిగెత్తింది. ఇప్పుడు ఒక పండగ 100 నుంచి 120 తక్కువ కూడా 50 పార్టిసిపేట్ చేస్తాయి. దాంట్లో ఎట్ట కాదని 20-30 భయంకరంగా పరిగెత్తుండేదో ఏదో గుద్దుకునేవి జరుగుతాయి. వాటిని షార్ట్లు కట్ చేయాలి, మళ్ళీ అవన్నీ వెతకాలి, ఖచ్చితంగా వెతికి దాని మీదే ఫోకస్ పెట్టి దాన్ని వెతికి ఏ నిమిషంలో వచ్చిందిరా అనేది, లేదా మనం ఇన్ని షార్ట్లుగా తీసినా కూడా ఏ షార్ట్ లో ఉన్నది అవన్నీ వెతికి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి ఇన్ని చేయాలి కదనా. రెవెన్యూ ఎట్లా వస్తుందనా అంటే తెలుసుకోవాలి. సో నాకు రీసెంట్ గా ఒక కాల్ కూడా వచ్చింది, బ్రో షార్ట్ వీడియోలకి 1000 వ్యూస్ కే 200-300 రూపాయలు వచ్చేస్తుంది కదా, పెద్ద వీడియోలు వ్యూస్ కి దాదాపు 500-600 వస్తుందని, అంటే ఒక ఇన్ఫర్మేషన్ పరంగా కాల్ వచ్చింది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రెవెన్యూ ఎట్లుంటుందంటే, అప్కమింగ్ యూట్యూబర్స్ రెవెన్యూ ఎక్కడో భయంకరంగా వస్తుందని అయితే అనుకోవద్దండి, చెప్తాను. షార్ట్ వీడియో 1,00,000 వ్యూస్కి గాను 70-80-90 రూపాయలు వస్తే ఎక్కువ. అది కూడా మంది చూస్తే 70 రూపాయలు, $1 ప్రూఫ్స్ తో చూపిస్తాను నేను. అదే లాంగ్ వీడియో అయితే మానిటేషన్ అయిపోయిన తర్వాత, ఇదంతా మామూలుగా కాదు, మానిటేషన్ రూల్స్ అన్ని బ్రేక్ చేసిన తర్వాత నేను చెప్పేది ఇది. పెద్ద వీడియో 1000 వ్యూస్ గాను, అంటే ఒక వీడియో డిసైడ్ అయ్యేది ఏంటంటే ఆర్పిఎం బట్టి ఉంటుంది, ఆర్పిఎం బట్టే ఉంటుంది. మన ఎద్దుల కంటెంట్ కి ఆర్పిఎం చాలా తక్కువ ఇస్తుంది యూట్యూబ్. అదే టెక్ అండ్ అదే ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పే ఛానల్స్ కి ఎక్కువ ఇస్తుంది. మన ఛానల్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే $0.15 అంటే దాదాపు 15 రూపాయల నుంచి 30 రూపాయల లోపల వచ్చేది ఎక్కువ. 30 రూపాయలు అంటే అది టాప్ ఆర్పిఎం వ్యూస్ కి. సో పెద్ద వీడియోలు 1000 వ్యూస్ గాను 15 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో వస్తుంది రెవెన్యూ. షార్ట్ వీడియోలు 1,00,000 వ్యూస్ గాను 80 రూపాయల నుంచి 70 రూపాయలు వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది. కానీ వీడియోస్ భయంకరంగా వైరల్ అయితే ఇప్పుడు మిలియన్స్ లో పోయింది అనుకో, 1 మిలియన్కి నాకు 600 నుంచి 700 వచ్చే ఉన్నాయి. నాకు టాప్ రెవెన్యూ అంటే 40,000 రూపాయలు ఒకే షార్ట్ లో వచ్చిన ఉండదు. సో మీరు రెవెన్యూ తక్కువ అని చెప్పేసి యూట్యూబ్ నిలిపేవాళ్ళు అనుకోవద్దండి, కన్సిస్టెంట్ గా చేసుకోవాలి, వ్యూస్ వస్తే వస్తూ ఉంటాయి. అట్లనే రెవెన్యూ ఎక్కువ వస్తుందని అపోహల వల్ల ఇప్పుడు చాలా మందికి షార్ట్ వీడియోకి 1,00,000 వ్యూస్ గాను షార్ట్ వీడియో 1000 వ్యూస్ కి 200 అట్లా ఉండే ఆ మైండ్ ఉంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోండి. అట్లాంటి మైండ్ సెట్ పెట్టుకొని మన యూట్యూబ్ లో అనేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దండి. ట్రై చేయండి, కాకపోతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయొద్దండి. ఇది మనం చెప్పగలిగేది, అదే నేను చెప్పేది అదే. సో దీన్ని బట్టి ఇప్పుడు నేను రెవెన్యూ అంత తక్కువ వస్తే నేను కూడా చేయలేను. మంచి వ్యూస్ వైరల్ అయితే ఖచ్చితంగా వస్తాయి.
ఇప్పుడు ఈ సీజన్లో ఎట్ట కాదన్నా మంచి డబ్బులే వచ్చి ఉంటాయి, కానీ ఒక పండుగలోనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ పండుగలో రాని ఇంకో పండుగలో సంపాదించాను. ఓకే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాను, డబ్బుల కోసం స్టార్ట్ చేయలేదు బ్రో, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఒక్కొక్క ఊరు నేను ఇంటర్వ్యూ చేస్తే నాకు పెట్రోల్ డబ్బులు కూడా రాదు. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 కిలోమీటర్లు, సరే యావరేజ్గా 70 కిలోమీటర్లు ఊరికి పోయి అప్ అండ్ డౌన్ అంటే 140 కిలోమీటర్లు, 3 లీటర్లు పెట్రోల్ అవుతుంది. ఎంత 3 లీటర్లు అంటే దాదాపు 300 చిల్లర అవుతుంది పెట్రోల్కి. ఒక ఇంటర్వ్యూ చేస్తే 4,000 5,000 వ్యూస్ అట్లా వస్తే ఏం రెవెన్యూ వస్తుంది? మెయిన్ ఫేస్ చూపించేసినాను, ఛానల్ సేఫ్గా ఉండాలన్న ఒక్క పాయింట్లో తప్పనే నేను వచ్చినాను ఇంటర్వ్యూలకు. కానీ నాకు ఇంటర్వ్యూలు చేయాలా, ఏదో సాధించే వాళ్ళ పేరుగా ఆ పేరే కావాలనుకునే వాడు అయితే 0 సబ్స్క్రైబర్ నుంచే నా ఫేస్ చూపించుకుంటాను కదా. 3,60,000 సబ్స్క్రైబర్ వరకు నా ఉనికే తెలియదు ఎవరికి, అంటే మెజారిటీ చాలా వ్యక్తులు, కొంతమందికి తెలుసు, తెలియదు. సో అది బ్రో, ఎవరైనా చేయాలనుకుంటే జనాలతో బాగా ఎంగేజ్గా ఉండి, ఎద్దుల ఓనర్స్తో బాగా ఎంగేజ్గా ఉండి, ఎద్దుల ఓనర్స్ కూడా చాలా సపోర్ట్ చేసినారు బ్రో. సో ఇప్పుడు సపోర్ట్ లేకపోతే మనం ఎంత దాకా వచ్చే వాళ్ళం చాలా గౌరవిస్తారు బ్రో, వాళ్ళు నమ్మితే ఇక్కడ పెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇనిషియల్ గా నేను స్టార్ట్ చేసినప్పుడు బాగున్నా అన్న, గ్రూపుల్లో యాడ్ చేసి లొకేషన్లో, ఐ మీన్ పోస్టర్ నాకు వస్తుంది, గ్రూపులో యాడ్ చేసిన పోస్టర్ వస్తుంది, కానీ ఆ గ్రూపులో యాడ్ చేసింది ఆ వ్యక్తి. సో ఖచ్చితంగా మాట్లాడాలి. దాని తర్వాత నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాక సోలో సూర్య అన్న, అమ్మగారు పిల్లి జనార్దన్ అన్న, జల్లికట్ లైన్స్ అబ్బాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని పేర్లు ఉన్నాయి, మహీ బ్రో గానీ చాలా మంది హెల్ప్ చేసినారు. ఒక ఎద్దు గురించి ఇంటర్వ్యూ చేస్తున్నామంటే దాన్ని తెలుసుకొని పోవాలి కదా, చాలా సపోర్ట్ చేసినారు ఇంటర్వ్యూలు చేసినప్పటి నుంచి. అంతకుముందు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఫేస్ పెట్టిన తర్వాత చాలా మంది సపోర్ట్ చేసినారు బ్రో. ఇన్స్టెంట్ గా అన్ని పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ వీళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసినారు. సోలో సూర్య అని కానీ, అమ్మగారు జనార్దన్ అని కానీ, ఇట్లా చాలా మంది. జల్లికట్టుకు వచ్చినాక మీ అనుభవం ఎట్టుందా? అంటే జల్లికట్టులో మీరు ఇంత ప్రయాణం చేసినారు, ఇంతమంది సబ్స్క్రైబర్లు పొందుకున్నారు, జల్లికట్టులో మీకు ఫీల్ ఎట్లున్నది? అంటే దీనికి వచ్చింది మంచిది అనిపిస్తుందా? స్టార్టింగ్ లో అయితే ఏ ఇంద్రావని అమ్మాయి ఎండలో అనుకున్నా, కానీ జల్లికట్టు పండుగ పోస్టర్ ఉండి దానికి పోకపోతే నాకు ఒక ఫీలింగ్ అయిపోతుంది, మంచి పండుగను మిస్ అయిపోయినావే బై, ఎద్దు బాగా పరిగెత్తుంది, అట్లా ఇట్లా మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతాం. జల్లికట్టు అంత ఈజీగా కామన్ ఆడియన్స్ కి ఎక్కదు. వన్స్ ఎక్కిందంటే దాన్ని, ఇప్పుడు నేనన్నా పెట్రోల్ యూజ్ చేస్తాను, దాని రెవెన్యూ ఏదో వస్తుంది. నార్మల్ ఆడియన్స్ అయితే ఎక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ దివిటోర్పల్లి నుంచి వస్తారు, 2-3 డైలీ పండగకి వస్తారు, ద్వారకా వస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ కూడా రాదు, ఐ మీన్ వాళ్ళు చూసేదానికే వస్తారు. పిచ్చి అట్లా ఉంటుంది జల్లికట్టు, అది సో మంచిగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇంకా మీకు తెలిసినవి డిస్టర్బ్ అయిపోయినాయి పార్టీల పరంగానే కొంచెం ఎక్కడికో పోయింది జల్లికట్టు. మంచికి ఉంది, చెడ్డకి ఉంది, దాన్ని ఎట్లా యూస్ చేసుకుంటాను అనే పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి మారిపోతుంది. మొత్తాన్ని బ్యాలెన్సింగ్ గా చేసుకొని జల్లికట్టు అంటే ఇప్పుడు ఒక ఎమోషన్ బ్రో, మీకు తెలీదు. నేను ఏడైనా బయట నా ఫుడ్ బ్లాగింగ్ బయట పోయినా కూడా ఆ డేట్ కి వచ్చే వాళ్ళని ఉంటాను నాకు పిచ్చి. ఇప్పుడు 15వ తేదీ రేపు పండుగ, ఆడికి పోవాలని ఉంటది. అట్లా జల్లికట్టు అంటే ఒక ఎమోషన్ అయిపోయింది బ్రో. విన్నారు కదా, ఇన్ని కష్టాలు, ఎక్కడికన్నా బయట పోవాలన్నా పండుగల మూమెంట్లు అయితే మనకి పిచ్ అంతా పండుగల మీదే ఉంటుంది ఒక యూట్యూబర్కి అనేది. ఎట్లా వీడియోలు తీద్దామా, ఎప్పుడెప్పుడు పోయి పండుగల్లో కలుసుకుందామా, ఇలాంటి పిచ్చితోనే ఒక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి మా తరపున మేము చెప్పేది ఏంటంటే, నేను చిన్న ఛానల్ అయినా నేను వీలైన కాడికి మానిటైజేషన్ మీద ఫోకస్ చేసింది. సో మీరు కూడా ఫస్ట్ మానిటైజేషన్ మీద ఫోకస్ చేయండి. ఇంకోటి మానిటైజేషన్ అంటే గుర్తొచ్చింది, ఒకప్పుడు మ్యూజిక్ తో కూడా అప్రూవల్ వచ్చేటివి. ఇప్పుడు 50-50 ఛాన్స్, మీ ఇష్టం. మానిటైజేషన్ వరకు ఓపిక పట్టండి. షార్ట్ లో ఒకవేళ పెట్టాలంటే బేర్ వాయిస్ తో పెట్టండి, అంటే ఎద్దుల సౌండ్ పరిగెత్తే ఉంటాయి కదా, వీటితో పెట్టండి. మ్యూజిక్ లో అయితే అవాయిడ్ చేయండి. మానిటైజేషన్ అయ్యే వరకు లాస్ట్ 3వ స్టెప్ లో దొరికిపోతుంది బ్రో. ఇప్పుడున్న రూల్స్ అట్టున్నాయి. ఎవరైనా అప్కమింగ్ యూట్యూబర్స్ రావాలంటే షార్ట్లో మ్యూజిక్ కొంచెం తగ్గించండి మానిటైజేషన్ అయ్యే వరకు, దాని తర్వాత పెట్టుకోండి. సో రిపిటేటివ్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ ఉన్నారు కదా, సో పెద్ద వీడియోలు పెట్టేస్తాం, మళ్ళీ షార్ట్ వీడియోలు పెడతా ఉంటాం. సో అలాంటి వీడియోస్ ఎన్ని వీడియోస్ వరకు పెట్టుకోవచ్చు అన్న? షార్ట్ వీడియోస్ అంటే ఒక మానిటైజేషన్ కాకముందు ఎలిజిబిలిటీ కావాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు, మ్యూజిక్ అవాయిడ్ చేయండి. సో మ్యూజిక్ అవాయిడ్ చేసి అట్లా అని చెప్పి ఏ ఫ్రేమ్ లో తీసినారు ఆ ఫ్రేమ్ లోనే కాదు, కొంచెం ఎడిటింగ్ స్కిల్ మారాలి. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఒక ఫుల్ వీడియో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎద్దుని ఫుల్ వీడియో పెట్టి ఏం ఎడిట్ చేయకుండా అదే షార్ట్ లో పెట్టినారంటే ఖచ్చితంగా ఛానల్ ప్రాబ్లం అవుతుంది. వాడు చెప్పేది ఏంది, రీయూజ్డ్ రాకూడదు అనుకుంటే, రిపిటేటివ్ రాకూడదు అనుకుంటే ఎడిటింగ్ స్కిల్ అన్నా మారాలి, ఫ్రేమ్ రేట్ అన్నా ఫ్రేమ్ రేషియో అన్నా మారాలి. మ్యూజిక్స్ అవాయిడ్ చేయండి అంటారు మానిటైజేషన్ ముందు. అంటే ఒకప్పుడు నేను పెట్టినప్పటికి చూడు, అప్పుడు నేను పెట్టినప్పుడు యాక్సెప్ట్ ఉండింది, అయినా కూడా నేను పెట్టలేదు. మహా అంటే 2 ఎద్దులు పెట్టుకుంటా మానిటైజేషన్ ముందు మ్యూజిక్. అట్లా ఉంటాయి బ్రో, ఇవన్నీ చూసుకొని చేయండి. యూట్యూబ్లో మంచి రెవెన్యూనే వస్తుంది, కానీ వ్యూస్కి మీరు అనుకున్నట్టు యాడో 400-500 రాదు. అట్లా వస్తే ఇప్పుడు నేను జోబీలో యాడో ఎంతో వేసుకోవాలి. సో ఫైనల్గా
ఒక మాటలో జల్లికట్టు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎమోషన్ అంతే, అది జల్లికట్టు అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం విసుక్కున్నా ఏంద్ర అంటే ఎవరైనా గుద్దినా కూడా కొంచెం అదొక ఫీలింగ్ అయ్యేది, అమ్మా ఏంద్ర ఇదంతా అనిపించేది. రాను రాను ఎద్దులు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎద్దులు ఓనర్లు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎద్దులు ఓనర్లు బట్టే జల్లికట్టు ఇంట్రెస్ట్ అనేది ఒక ఎద్దును మేపాలంటే మామూలు విషయమా, ఎంత ఖర్చు పెడతారు. పండగ కంటే వాళ్ళు పరిగెడితే ఒక మంచి పేరు వస్తే 10 మంది నీ వీడియోలో చూసి బాగా పరిగెత్తుందంటే అదొక తృప్తి ఓనర్ కి. సో వాళ్ళు సాంప్రదాయాన్ని తగినట్టు ఖర్చు పెడతారు. పండుగలు అయిపోయిన తర్వాత ఈ 6 నెలలు వాళ్ళు ఒక జనాల కోసమే మేపుతారు అంతే. ఒక పండుగల కోసమే ఇంత కష్టపడి ఎద్దులు నమ్మకుండా కొంతమంది అయితే చాలా రోజులుగా చాలా ఏండ్లుగా పెట్టుకొని మేపుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పండుగలప్పుడు మేపుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా అంటే రకరకాలుగా ఉన్నారు. సో ఇంతమంది చేసే ఒక విధానం ఏంటంటే మెయిన్ జల్లికట్టు. ఇంతవరకు గైస్ మీరు వీడియో అయితే చూసినారు కదా. సో ఇలాంటి కష్టాలు యూట్యూబ్ గురించిన ఇంత అవగాహన ఉంటుంది. సో ఇన్ని మనం ఇబ్బందులు పడి మనం వీడియోస్ అయితే మనం బయటికి తెస్తా ఉన్నాం అనమాట. సో ప్లీజ్ దయచేసి మీ ఓన్ కంటెంట్తోనే మీరు వీడియోస్ అయితే చేయండి. ఓన్ కంటెంట్తో చేసి అయితే మీరు సక్సెస్ పొందాలని అయితే నేను కోరుకుంటా ఉన్నా. సో మన అందరి యూట్యూబ్ ఛానల్స్ వారి తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే మీరు చాలా మంది యూట్యూబ్లో వీడియోలు తీసేదానికి వస్తుంటారు, మీకు కూడా ఎక్కువ ఎన్ని రోజులని మనం సొంత డబ్బులు ఖర్చు పెడతాం. అవును బ్రో, ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్ బూస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు మంచి మంచి వీడియోలు చేయొచ్చు. సో ఎన్ని రోజులని సొంత కష్టంతోనే మనం కూడా సొంత డబ్బులు పెట్టుకొని ఒక ఛానల్ పోతే ఇంకో ఛానల్ అని మెయింటైన్ చేయడం కష్టం. సో మన కంటెంటే సొంత కంటెంట్ కన్నా ఉంటే మనము సక్సెస్ అయితే మనకి డబ్బులు వస్తే మనం ఎంతవరకైనా సాధించుకోవచ్చు, ఎంతవరకైనా చేయొచ్చు. ఇట్లాంటి వీడియోలు మరిన్ని కూడా చేయొచ్చు. ఇంకోటి బ్రో, కొంతమంది యూట్యూబర్లు ఏంటంటే నాకు తెలిసి ప్రవీణ్ అన్న నాకన్నా ముందు నుంచే ఉన్నాడు, చెట్టనక పుట్టనకి ఎక్కి తీస్తాడు. ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పిన ఎన్నో సార్లు. ఆయన నేను చేయలేను, నా బాడీకి నేను చేయలేను. ఇంత ఘనం ఉండే రాతి కోసాల మీద నిల్చుకొని చేయండి బ్రో, కొమ్మల మీద చెట్ల మీద ఏడబట్టాలు తీసినారు. ఇట్లా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా ఎంకరేజ్ చేయాల్సిందే. మీరు కూడా చేయండి, చూడండి, ఛానల్స్ చూడండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. వీడియోస్ వస్తా ఉన్నాయంటే ఆషామాస విషయం కాదు బ్రో, చాలా కష్టం అయితే ఉంటది. ఈ కష్టాన్ని అయితే తెలిపే విధానంలో నేను ఇంకా కొన్ని ముందడుగులు వేస్తాను, ఇంకా చాలా మందిని అయితే ఇంటర్వ్యూ చేయాలని అయితే అనుకుంటా ఉన్నాను. సో ఈ వీడియోస్ ఎంతవరకు మీరు తీసుకుంటారనేది మీ దగ్గర ఉంది. ఇంతవరకు మన ఛానల్కి టైం ఇచ్చిన దానికైతే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను అన్న. మీకు కూడా. సో థ్యాంక్స్. ట్రావెల్ విత్ 100-350 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మంచి మంచి యూట్యూబర్లు ఇంకా ఉన్నారు. సో మీరు కమెంట్ ఖచ్చితంగా చేయండి, కమెంట్ చేస్తే ఆయన కూడా బూస్టప్ వస్తుంది. సో మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళ వీడియోలో కమెంట్ చేయండి, చాలు ఈ యూట్యూబర్ చేయండి అని ఖచ్చితంగా అన్న తిరిగి చేస్తాడు. సో నేనైతే మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నా, అన్నకి సపోర్ట్ చేయండి అని. ఆల్మోస్ట్ ఆల్ మీ కంటెంట్ ఉన్నది. సో మీ వీడియోస్ మీకు ఉన్నాయి. థ్యాంక్స్ నా టైం ఇచ్చి. ఎంతసేపు కెమెరా హ్యాండిల్ చేసింది వైల్డ్ బుల్స్ రాజు బ్రో. నేను గుర్తుంటాను అనుకుంటా, నా ఫేస్ చూసుంటారు ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఆల్ మనం లాస్ట్ వీడియోలోనే చూపిస్తున్నాం అనమాట బ్రోని. ఈయన కూడా ఎడిటింగ్ స్కిల్స్ అన్నీ బాగుంటాయి. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది. అంటే ఎవరు ఎప్పుడు వస్తారు, ఏ సందర్భంలో హిట్ అవుతారు అనేది మనం చెప్పలేం. నేనే ముందు వచ్చినా, నా వీడియోస్ వచ్చినాయి అనేది కాదు. ఎప్పుడు ఎవరు వచ్చినా ఆదరించగలిగేంత కెపాసిటీ మీకుంది, ఆదరిస్తారు కూడా. అట్లాగే ఎప్పుడు ఎవరు టక్కని డెవలప్ అవుతారు, ఎప్పుడు ఏ ఛానల్ పెద్దదిగా పోతుంది, ఎప్పుడు ఏ ఛానల్ ముందుకు వస్తుంది అనేది మా చేతుల్లో ఉండేది. నేనే చెప్తాను, ఇప్పుడు 4 లక్షల సబ్స్క్రైబర్లు వ్యూస్ అనేది మన చేతుల్లో ఉండనే ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా మిలియన్స్ లో కూడా వెళ్ళిపోతాయి. అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తాయి కాబట్టి నిజాన్ని నిజం అని నమ్మగలగాలి. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సో ప్రతి ఒక్కరికి సొంత నాలెడ్జ్లు అయితే ఉండాలి, ప్రతి ఒక్కరికి సొంత స్కిల్స్ అయితే ఉండాలి. అందరూ మీకు తోచిన విధానంలో మీరు వీడియోస్ చేయండి, మీకు తోచిన విధానంలో మీరు ఎడిటింగ్స్ చేయండి, మీకు తోచిన విధానంలో మీరు రిలీజ్ చేయండి. సో మరికొన్ని మాటలు రాజు బ్రో, మీరు ఏమైనా చెప్తారా? నేనేం చెప్పేది లేదు బ్రో, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో మన ఛానల్ స్టార్ట్ చేయడానికి, నాకు ఇంత సక్సెస్ రావడానికి నాకు ముందు నుంచి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి బాగా డెవలప్ అయిన ఛానల్ని నిలబెట్టిన దానికి మా వినయ్ అన్న నాకు చాలా హెల్ప్ చేశాడు. సో వినయ్ అన్న మా ఇద్దరికే కాదు, ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇట్లాంటి సపోర్ట్ చేసే వాళ్ళు అంటే తెలియకుండా వచ్చి ఏదేదో చేసి, ఇప్పుడు 4 months 5 months 6 months దా సీజన్ ఉంటుంది. ఆ సీజన్ అంతా అయ్యేంత వరకు ఎద్దంటే అది వీడియోలు పెట్టుకొని ఆ సీజన్ మొత్తం వేస్ట్ అయిపోయి, ఆ సీజన్ మొత్తానికి ఖర్చు పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోయి ఊరికి వృధాగా పోకూడదు. అందువల్ల అయితే నేనైతే ఈ విషయం అయితే చెప్తున్నాను, వృధాగా అయ్యేది వద్దు అనే విధానంలో
నేను ఈ అన్నగారిని అయితే ఇప్పుడు ఈ విషయం అయితే నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనం చాలా మంది చాలా కష్టపడి వీడియోలు తీసి ఎడిటింగ్స్కి టైం స్పెండ్ చేసి ఇంతంత చేసి మీకు సక్సెస్ రాలేదంటే వేస్ట్. సో అలాంటి సక్సెస్ మీరు పొందాలంటే ఏ విధంగా మీరు ముందుకు రావాలి అనే విధానంలో మనం ఈ వీడియో అయితే చేసినాం అనమాట. సో థ్యాంక్స్ అందరికీ. బ్రో నువ్వేమని చెప్తావు బ్రో? అంతే బ్రో, ఇంకేం చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ. సో మ్యాక్సిమం ఫేస్ చూపించడం అయితే మర్చిపోకండి. ఫేస్ చూపించే చేయండి, ఒక వ్లాగ్ టైప్లో చిత్రీకరించండి, కొంచెం యూనిక్ స్టైల్లో చేయండి, సక్సెస్ ఇంకా బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో.